బాపట్ల జిల్లా చీరాల మండలం సల్మాన్ సెంటర్కి చెందిన బైరిశెట్టి జయకృష్ణ, బైరిశెట్టి జయశ్రీ దంపతులకు పుత్ర వియోగం జరిగింది. వీరికి 9 మాసాల కుమారుడు 7 మాసాలుగా గుంటూరులో ఒక వైద్యశాలలో చికిత్స తీసుకుంటూ మరణించారు. పుట్టినరోజు నుండి హాస్పిటల్లోనే ఉన్నారు. దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు చేసిన కుమారుడిని దక్కించుకోలేకపోయామని విలపిస్తున్నారు. ఈ సందర్భంగా శిశువు తండ్రి మాట్లాడుతూ 7 నెలలకే బిడ్డ పుట్టాడు. శిశువుకు దేవశివాన్స్ అని నామకరణం చేశాము. శిశువు జన్మించిన సమయంలోనే ఊపిరితిత్తుల సమస్యతో జన్మించారు. 30 లక్షలు ఖర్చు పెట్టాం. అయినా మా బిడ్డ దక్కలేదు. అప్పుల్లో కూరుకుపోయాం. స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు. వారి కుటుంబాన్ని హ్యూమన్ రైట్స్ సోషల్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ తులసి చంద్రశేఖర్, ఆర్టీఐ ప్రెసిడెంట్ సుధన, యేసుబాబుల పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. కానీ అంతగా అమౌంట్ ఖర్చు పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. మీరేమవుతారు? నేను ఫాదర్. మీ అబ్బాయా? ఎంత వయసు? 9 నెలలు. 9 ఏళ్ళు. పేరు? దేవశివాంశ్. మీ పేరు? జయకృష్ణ. ఈరోజు సాల్మన్ సెంటర్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బైరిశెట్టి జయకృష్ణ గారి కుమారుడు 9 నెలలు నిన్నాయి. అబ్బాయికి అనారోగ్య కారణంగా వాళ్ళు ఒక నెల రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు అబ్బాయి ఈరోజు ఉదయాన్నే చనిపోవడం జరిగింది. వీరు దాదాపు 30 లక్షల దాకా వీళ్ళ పేదరికం అయినా కూడా అక్కడ ఇక్కడ వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పిల్లడిని బతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అది కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయికి ఆయుష్ అనేది లేకపోవడం వల్ల మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి గౌరవ శాసనసభ్యులు చీరాల శాసనసభ్యులు పాలకొండయ్య గారు ఆ కుటుంబానికి పరామర్శించి ప్రభుత్వ పరంగా వారికి ఏ విధమైన సహాయం చేయాలో అన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాను. చీరాల ఆర్టీఐ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఇక్కడ ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఈరోజు ఇక్కడ జరిగింది. గత 7 నెలల నుంచి చిన్న పిల్లవాడికి సంవత్సరం బాబుకి ఆరోగ్యపరంగా సరిగ్గా బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పటివరకు తన ఆరోగ్యం ఏ విధంగానూ రికవరీ అవ్వలేదు. మరి రాత్రి చూసినట్లయితే తెల్లవారుజామున ఆ పిల్లవాడు మరణించడం జరిగింది. మరి వాళ్ళది నిరుపేదవాళ్ళు. మరి వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులు కూడా పూర్తిగా అమ్ముకొని ₹1 కూడా డబ్బులు లేకుండా పిల్లవాడిని పూర్తిగా ఆరోగ్యం బాగు చేయించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ తీసేశారు. కానీ విషాదం ఏంటంటే బాబు బ్రతకలేదు. మరి వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మరి ఆ గవర్నమెంట్ చీరాల స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మరి కొండయ్య గారికి విన్నపించుకుంటున్నాను. మరి వీళ్ళకి పూర్తిగా న్యాయం చేయమని మరి ప్రత్యేకంగా కొండయ్య గారిని అలాగే చీరాల అధ్యక్షుడిని అందరినీ నేను గౌరవంగా తెలుపుకోవాలని చేస్తున్నాను. నెలలో డెలివరీ అయ్యాడు ప్రతిమ హాస్పిటల్లో. 7 నెలలు పుట్టాడు. అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు 2 నెలల పాటు. తర్వాత మళ్ళీ 1 నెల ఇంటికి పంపించారు. మళ్ళీ 2 నెలలు చేశారు. తర్వాత లెన్స్ బాగా ఇదైపోయినాయి. దానివల్ల వాళ్ళు కేర్ చేయలేదు. బాగా తగ్గుద్దని చెప్పలేదు వాళ్ళు. నిదానంగా ఏమైనా చూద్దామన్నారు. ఉండగా లెన్స్ అన్నీ కూడా ఇదైపోయినాయి. ఫైనల్లో ఇక పెట్టేసేసి అంత అయిపోయిన తర్వాత ఇక లాభం లేదండి, చాలా వరకు చేశారు. ఇక్కడ తీసుకెళ్ళొచ్చు బాగుందని చెప్పి ఇచ్చేసారు. మీరేమవుతారు? నేను